దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు మనం ఒక అంశాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, కావున దేహమందు ఉన్నను దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము అని పౌలు గారు చెప్పారు. దేవునికి ఇష్టలమై ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టలు అనే ఒక్క విషయం మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటిగా, ఎవరు దేవునికి ఇష్టలు? యెహోవాను స్తుతించేవారు ఆయనకు ఇష్టలు. రెండవదిగా, విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు. మూడవదిగా, యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. నాలుగవదిగా, నీతి న్యాయములు అనుసరించేవారు ఆయనకు ఇష్టలు అని 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో, నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్న మాట. ఎవరు ఇష్టమంటే దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన వారు దేవునికి ఇష్టం. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, చదివిన వాక్య భాగంలో నుంచి మీరే మాకు బోధించమని మా మంచి బోధకుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు దేవునికి ఇష్టలు అనే 5వ పాయింట్, దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన వారు. అపోస్తలుడైన పౌలు గారు మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 15:34లో దేవునిని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అని చెప్తున్నారు. అంటే కొంతమందికి ప్రభుని నమ్ముకున్నా కానీ ప్రభుని గూర్చిన జ్ఞానం కొంతమందికి ఉండని కారణాన వారు క్రైస్తవులే కానీ లోక విషయాల్లో వారు ముందుకెళ్తూ ఉంటారు. దేవుని కార్యాలే కానీ అన్య రీతిగా జరిగిస్తూ ఉంటారు. ఇదేంటంటే దేవుని జ్ఞానము కలిగిన వారు చేసే పనులు కాదు. బైబిల్ గ్రంథంలో కొన్ని జ్ఞానాలు ఉన్నాయి. కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం రాయబడింది. అంటే ఇది లోక జ్ఞానం, ఇది వెరితనాన్ని కలిగిస్తుందట. రెండవదిగా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, తత్వజ్ఞానము ఇది మోసకరమైనది అని వ్రాయబడింది. మూడవదిగా, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, దెయ్యముల జ్ఞానము ఇది ప్రకృతి సంబంధమైనది అని వ్రాయబడింది. ప్రకృతి సంబంధమైన జ్ఞానానికి మరి పౌలు గారు మరొక నిర్వచనం ఇచ్చారు. 1 కొరింథీ 2:14లో, ప్రకృతి సంబంధి అయిన వాడు ఆత్మ విషయమును గురించిన కార్యాలు మరి గ్రహింపడట. అంటే ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహింపలేరు ఎవరు? ప్రకృతి సంబంధులు. మరొక జ్ఞానం ఉంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, బొమ్మల పూజల వలన వచ్చే జ్ఞానం ఇది వ్యర్థమైనది. లోక జ్ఞానం వెర్రితనం, తత్వజ్ఞానం మోసకరమైంది, ప్రకృతి జ్ఞానం మరి అసూయ, కలహాలు పుట్టించేదట. అలాగే బొమ్మల పూజ వల్ల వచ్చే జ్ఞానం వ్యర్థమైనది. కనుక ఈ జ్ఞానాల్లో మనం ఏ జ్ఞానం కలిగి ఉండాలి అంటే దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన వారు బైబిల్ గ్రంథంలో వారు అనేక మందికి దీవెనకరంగా ఉన్నారు. దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన వారు చేసిన కార్యాలు మనం కొన్ని నేర్చుకుందాం. దేవుని జ్ఞానం బ్రతికిస్తుంది, లోక జ్ఞానం మనిషిని చంపుతూ ఉన్నాయి. చూడండి పిల్లారా, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. కనుక ఆత్మీయ జ్ఞానం దేవుని గూర్చిన జ్ఞానం అది మనం కలిగి ఉండాలి. లోక జ్ఞానం కలిగిన వారు మరి అణుబాంబును తయారు చేసి మనుషులు చచ్చిపోవటానికి ఆ జ్ఞానం ఉపయోగపడింది. కానీ దేవుని గూర్చిన జ్ఞానం బ్రతికిస్తుంది అన్నమాట.
బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల ద్వారా కార్యాలు జరిగినాయి. ఒక్కొక్కటి మనం చూద్దాం. మొదటిగా మోషే గారి గురించి వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 22వ వచనంలో మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలలోనూ కార్యములను ప్రవీణత కలిగిన వాడని ఇక్కడ వ్రాయబడ్డది. మోషే నేర్చుకున్న జ్ఞానము ఐగుప్తీయుల జ్ఞానం, అంటే లోక సంబంధమైనది అనుకోవచ్చు. ఈ జ్ఞానం ఒక వ్యక్తిని చంపటానికి పనికొచ్చిందేమో కానీ బ్రతికించడానికి పనికిరాలే. ఒక రోజుని ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడు మరి పోట్లాడుకుంటున్నప్పుడు మోషే గారు వెళ్ళి ఐగుప్తిని చంపి ఇసుకలో పాతి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క ఐగుప్తీల సకల మరి విద్యలు దేనికి పనిచేసినాయి అంటే ఒకళ్ళు చంపడానికి పనిచేసినాయి. అదే మోషేను దేవుడు దర్శించాడు. 40 సంవత్సరాలు మామగారు మందను అరణ్యంలో కాస్తూ ఆయనకున్న ముక్కోపమంతా కూడా తగ్గించాడు దేవుడు. మిక్కిలి సాత్వికం వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, మోషే రా, నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను, నా జనులని ఇశ్రాయేలుని బయటకు తోడుకుని రావాలని దేవుడు పిలిచినప్పుడు ఎంతో సాత్వికం కలిగిన వాడై మరి ఇశ్రాయేలుని బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ బయటకు వచ్చేటప్పుడు కొన్ని సంవత్సరాల వారు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో ఎన్నో మరి అవరోధాలు జరిగినప్పుడు ఏమాత్రము కోపపడకుండా సాత్వికమైన మనసు కలిగి అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక రోజున మిరియాము అహరోనులు మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు మిరియాముకి దేవుని కోపం వచ్చి కుష్ఠరోగం వస్తుంది. అప్పుడు తన అక్కయ్యన మిరియాము పక్షాన మరి అతను వేడుకున్నట్లుగా ప్రార్థన చేసినట్లుగా బ్రతిమలాడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే బ్రతకటం కోసం ప్రార్థన చేశాడు. రెండవదిగా అహరోను ప్రజలతో కలిసిపోయి వారికి విగ్రహారాధన చేయటానికి సహకరించిన వ్యక్తిగా ఉన్నప్పుడు అహరోనుని దేవుడు చంపాలని అనుకున్నాడట. అయితే మోషే గారు ప్రాధేయపడ్డాడట. అంటే ఇది వరకు చంపే లక్షణం కలిగిన వాడే ఇప్పుడు చంపకుండా ఆగునాయనని మరి ప్రాధేయపడే ఒక మంచి దేవుని జ్ఞానం కలిగిన మోషేగా తయారయ్యాడు. అనేక పర్యాయాలు ఇశ్రాయేలీలు కూడా దేవునికి విరోధంగా పాపం చేస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చేది. ఆ కోపం వల్ల ఇశ్రాయేలు అనేక పర్యాలు దేవుడు మరి నశింప చేయాలని ఆలోచన చేసినప్పుడు మోషే గారు అడ్డుపడ్డాడు. ఎన్నో పర్యాలు ప్రార్థన చేసి ఇశ్రాయేలీల కొరకు వేడుకున్నాడు. ఇది దైవ జ్ఞానం. దేవుని జ్ఞానంతో నిండిన వారు మరి అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటారు. లోక జ్ఞానం కలిగిన వాడు ఉద్రేకంతో చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు. కనుక దేవుని జ్ఞానం మనం కలిగి ఉంటే అది మనకి ఆశీర్వాదం, అనేక మందికి దీవెనకరంగా మనము ఉంటాం. రెండోది పౌలు గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు మరి గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం పఠించిన ఒక నిష్ట కలిగిన వాడు పౌలు గారు. మరి ఆ అపోస్తల కార్యాలు 22:3లో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి ధర్మశాస్త్రమును నిష్ట కలిగిన వాడు. మరి ఈయన నిష్ట కలిగిన వాడు ఆయనకున్న మరి లక్ష్యం ఏంటంటే హింసించటం అనేది నేర్చుకున్నాడు. అంటే తనకున్న జ్ఞానం క్రైస్తవులు హింసించడానికి ఉపయోగపడింది. ఆయనకు ఒక పేరు ఉంది, ఏంటంటే హింసకుడు, హానికరుడు. మరి హింసించేవాడు హింసకుడు, దోషకుడు, హానికరుడు. కానీ ప్రభు దర్శనం కలిగిన తర్వాత ఇదే సౌలు గారు మరి పౌలుగా ఎంతో పరిచర్య చేస్తారు. సాత్వికం సంపాదించుకున్నాడు. మరి ఆయన కూడా ప్రేమ కలిగి చంపాలనే ఆ ఉద్దేశంతో ఉన్నవాడు బ్రతికించాలనే ఉద్దేశంలోకి వచ్చాడు. స్తెఫను చంపుతున్నప్పుడు చావుకి అంగీకరించాడట సౌలుగా. కానీ ఇప్పుడు ఆయన ప్రభు దర్శనం పొందిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. హింసించేవాడు హింసించబడుతున్నాడు, దూషించేవాడు దూషణ పాలైపోతున్నాడు. చాలా మా ప్రభు హానికరంగా ఉండే మరి ఆ సౌలు ఇప్పుడు హాని పొందుతూ ఉన్నాడు. అది ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం. మూడవదిగా మనం చూస్తే దానియేలు గారు కూడా దైవ జ్ఞానం కలిగిన వాడు. నలుగురు గురించి దానియేలు గ్రంథంలో వ్రాయబడింది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు
వివేచన అనుగ్రహించను. వారికి అని అంటే ఎవరు అంటే షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు. ఒక రోజుని బబులోన్లో జ్ఞానులందరి మీద కూడా మరణ శాసనం వచ్చింది. అప్పుడు దానియేలు గారు చెప్తున్న మాట ఏంటంటే, వారితో కూడా మనము కూడా నశింపక ఉండాలంటే దేవుడు ఆ కలభావాన్ని మనకు చెప్పాలి అని ఆ ముగ్గురితో చెప్పినప్పుడు ఆ నలుగురు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. వారికి దేవుని జ్ఞానాన్ని దయచేశాడు, దైవ జ్ఞానాన్ని అనుగ్రహించారు. అప్పుడు రాజుగారికి అది చెప్పినప్పుడు వారు జ్ఞానులే, కానీ బబులోన్లో ఉన్న తక్కిన జ్ఞానులు కూడా వారి ప్రాణాలని కాపాడటానికి కారకులయ్యారు ఈ నలుగురు. అది దేవుని జ్ఞానం. మరొక భక్తుని గురించి మనం చూస్తే సొలొమోను గురించి వ్రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 3:29 ఇది దైవ జ్ఞానమే అని వ్రాయబడింది. ఏం జరిగింది అక్కడ అని అంటే, సొలొమోను గారికి దేవుని దర్శనం కలిగినప్పుడు దేవుడు ఒక వరం ఇచ్చాడు. అదేంటంటే గొప్ప జ్ఞానం. ఆ జ్ఞానంతో పాటు మరికొన్ని ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. ఈ దైవ జ్ఞానంతో ఒక తీర్పు తీర్చాడు సొలొమోను గారు. ఆ తీర్పు తదనంతరం ప్రజలందరూ అన్నారు, ఇది దైవ జ్ఞానమే కానీ మరొకటి కాదని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానం అనేక మందిని రక్షిస్తుంది. దేవుని జ్ఞానం అనేక మందిని కాపాడుతుంది. దేవుని జ్ఞానం అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక మనం ఈ రోజుల్లో ఏ జ్ఞానంతో ముందుకెళ్తున్నాం? దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి. దేవుని నమ్ముకున్న వారందరూ దైవ జ్ఞానం కలిగి ఉంటేనే దీవెనకరంగా ఉంటాం. ఈ జ్ఞానం మనకి ఎలా వస్తుంది? మరి యాకోబు గారు చెప్తున్నాడు, యాకోబు గారు 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను. కొలసీలకు రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో దేవుని గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవుని జ్ఞానం కలిగి మన జీవితాలని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచుకుందాం. ప్రభు మన కొరకు కార్చిన ఆయన రక్తంలో మన పాపములు కడుక్కొని ప్రభుని రక్షకుడికి అంగీకరించి దేవుని జ్ఞానం కలిగి అనేక మందికి దీవెనకరంగా ఉందాం. ప్రభు ఈ మాటలు మనందరం వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మాటలు మా వినికిడిలో దీవించండి. ఎవరైతే వింటున్నారో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించమని, ఆత్మీయ లోతులను నడిపించమని, మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ దేవా వాక్యం విన్న బిడ్డలందరూ దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి.